అండ్ త్రివిక్రమ్ ఇద్దరు జాన్ జిగ్రీ దోస్తులే. పవన్ గురించి మాట్లాడుకునేటప్పుడు త్రివిక్రమ్ ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ గురించి మాట్లాడుకోక తప్పదు. ఇద్దరి కాంబోలో జల్సా, అత్తారింటికి దారిది సినిమాలు వచ్చాయి. రెండు సూపర్ డూపర్ హిట్లే. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా రాబోతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ మరో సినిమా చేయలేదు. ఆఫర్లు వచ్చిన పవన్ కోసం డిసెంబర్ వరకు ఆగడానికి డిసైడ్ అయిపోయారు. వీరిద్దరి కాంబోలో మూడో సినిమా డిసెంబర్ నుంచి పట్టాలెక్కుతుందని కూడా చెప్పుకున్నారు. అయితే మధ్యలో ఏమైందో ఆ సినిమాని పక్కన పెట్టేసినట్లు టాక్స్ వినపడుతున్నాయి. పవన్ కి త్రివిక్రమ్ కి మధ్యలో కమ్యూనికేషన్స్ గ్యాప్ వచ్చిందని, అందుకే ఇద్దరి మధ్య ఇప్పుడు మాటలు లేవని, ఆ కారణంతోనే సినిమా పక్కన పెట్టేశారని చెబుతున్నారు. పవన్ స్క్రిప్ట్ ని పక్కన పెట్టిన త్రివిక్రమ్ మరో హీరోతో సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్. ఈ విషయం తెలుసుకున్న పవన్ సడన్ గా నేసన్ని రంగంలోకి దించి కొత్త సినిమాకి శ్రీకారం చుట్టించాడని గుసగుసలు చెప్పుకుంటున్నారు. దాంతో త్రివిక్రమ్ పవన్ల సినిమా షెడ్డుకెళ్ళిందని, ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా పక్కన పెట్టేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రాణానికి ప్రాణంగా కలిసిమెలిసి ఉండే ఈ స్నేహితుల మధ్య అంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏమొచ్చిందబ్బా అంటూ పవన్ అభిమానులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. కారణం వాళ్ళిద్దరికీ తెలియాలి మరి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా